వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 19 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. అన్ ఎలక్ట్రిక్ టోస్టర్ డ్రాస్ కరెంట్ 8 ఆంపియర్ ఇన్ ఎ సర్క్యూట్ విత్ సోర్స్ వోల్టేజ్ ఆఫ్ 220 volts. ఒక ఎలక్ట్రిక్ టోస్టర్ ఎంత కరెంట్ తీసుకుంటుంది? 8 ఆంపియర్. అంటే ఇది కరెంట్ ఐని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఎంత వోల్టేజ్ నుంచి? సోర్స్ ఆఫ్ వోల్టేజ్ ఎంత ఉంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ 220 volts ఉంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ 2 hours. ఈ ఎలక్ట్రిక్ టోస్టర్ ని 2 hours యూజ్ చేసాం. ఇది టైం ఇండికేట్ చేస్తుంది. ఫైండ్ the cost of operating the toaster if the cost of electrical energy is 4 rupees 50 paise per 1 kilowatt hour. ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం అంతా కూడా ఇక్కడ ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేయడం చాలు, ఈ ప్రాబ్లం మనకి ఈజీగా అయిపోతుంది. 1 kilowatt hour మనం కనుక యూజ్ చేస్తే 4 rupees 50 paise పే చేయాలి. అలాగూ ఈ టోస్టర్ ఈ 2 hours లోని ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేసింది అనేది ఫైండ్ అవుట్ చేయడమే ప్రాబ్లం. సో ఇక్కడ డీటెయిల్డ్ గా ఇచ్చిన వాల్యూస్ ఏంటో నోట్ చేద్దాం. కరెంట్ ఐ ఇవ్వడం జరిగింది 8 ఆంపియర్. పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ వి ఇవ్వడం జరిగింది 220 volts. ఓకే, ఇప్పుడు మనం పవర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకు పవర్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? P ఇంటూ టీ, పవర్ ఇంటూ టైం. ఈ పవర్ ని కనుక మనం కిలోవాట్ లో ఫైండ్ అవుట్ చేయగలిగితే, ఆల్రెడీ టైం అనేది అవర్స్ లో ఉంది కాబట్టి మనకి కిలోవాట్ అవర్ అనేది వచ్చేస్తుంది. సో ఎన్ని కిలోవాట్ అవర్స్ తెలిస్తే దాన్ని బట్టి మనం ఈ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి ఏం తెలుసు? విఐపి అనే ఒక ఫార్ములా తెలుసు కదా. ఏంటా ఫార్ములా? పి కావాలంటే వి ఇంటూ ఐ, అదే విఐపి అంటున్నాను. వి ఇంటూ ఐ ఈక్వల్ టు పి, అదే విఐపి. సో ఇక్కడ వి అంటే ఎంత మనకి 220 ఇంటూ ఐ అంటే 8. సో మల్టిప్లైస్ మనకి ఎంత వచ్చింది? ఇది 1760 వాట్. ఎప్పుడైనా సరే వి అనేది వోల్ట్ లో ఉంటే, ఐ అనేది ఆంపియర్ లో ఉంటే, పవర్ అనేది వాట్ లో ఉంటుంది. క్లియర్? ఇక్కడ మనం పీని అయితే ఫైండ్ అవుట్ చేయగలిగాం. పీని ఎలా ఫైండ్ అవుట్ చేయగలం? 1760 వాట్. 1760 వాట్. కానీ మనకి కిలో వాట్ కావాలి కదా, అందుకని బై 1000 చేస్తే ఈ వాట్ కాస్త కిలో వాట్ గా మారుతుంది. ఇంటూ ఎంత టైం మనకి? 2 hours. ఇక్కడ టైం కూడా ఇవ్వడం జరిగింది 2 hours. కాబట్టి ఇక్కడ 2 hours రాసాం అనుకుందాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 1760 ఇంటూ 2 బై 1000 కిలో వాట్ ఆర్. ఇటు నుంచి కిలో వాట్ ని, ఇటు నుంచి ఆర్ ని కలిపేస్తాం. క్లియరా? ఇప్పుడు మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయబోతాం తెలుసా? గివెన్ 1 kilowatt hour కి ఎంత ఇవ్వడం జరిగింది? రూపీస్ 4.50. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎంత? 1760 ఇంటూ 2 బై 1000. ఎంత కిలోవాట్ అవర్ కి ఎంత అవుతుంది? దట్ ఇంటూ ఈ అమౌంట్ అవుతుంది. అంతే కదా, సింపుల్ కదా. ఇప్పుడు 1 thing కాస్ట్ ఎంత అంటే n things కాస్ట్ కావాలంటే n ఇంటూ దిస్ 1. కాబట్టి ఇక్కడ మనకి దీన్ని బట్టి మనకి ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఫర్ ది గివెన్ వాల్యూ ఆఫ్ ఈ కిలోవాట్ అవర్ కి ఎంత అవుతుంది అంటే దిస్ ఇంటూ ఈ. అంతే కదా, దిస్ ఇంటూ ఈ ఫర్ ఈ వాల్యూ. సో ఇది మనకి రూపీస్ 4.50. పాయింట్ రిమూవ్ చేద్దాం. 450 by 100, ఎందుకంటే పాయింట్ ద్వారా 2 డెసిమల్స్ ఉన్నాయి. ఇంటూ ఈ అంటే ఇది నోట్ చేయండి. 1760 ఇంటూ 2 బై 1000 ఇంత రూపీస్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయటమే. మనం ఎలా సింప్లిఫై చేద్దాం? ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్, ఇంకా రైట్ కదా. ఇది 5 తో 5 9 జార్,
ఇది 5 2s ఈ టూ క్యాన్సిల్. ఇంకొకరికి ఏమైంది 9 into 176/100. 9 into 176 divided by 100 అంటే ఇది ఎంత వస్తుంది? 9తో మల్టిప్లై చేసేద్దాం. 9 6 are 54. ఇంకా 5 is క్యారీ ఫార్వర్డ్. 9 7 are 63. 63 plus 5 68. ఇంకా 6 ఉంది. 9 1 are 9 plus 6 15. 1584/100. ఆ బై 100కి 2 zeros ఉన్నాయి కాబట్టి ఇటు నుంచి 2 digits తర్వాత మనం పాయింట్ పెట్టద్దాం, డెసిమల్ పెట్టద్దాం. అంటే 15 rupees 84 paise. క్లియర్? సో మనం ఫైనల్ గా ఈ టోస్టర్ 2 hours యూజ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ది టోస్టర్. దేర్ఫోర్ ది కాస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ది టోస్టర్ ఈజ్ 15 rupees 84 paise. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 19 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.